యూట్యూబర్ అన్వేష్ పై పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ లోని పంచాగుట్టతో పాటు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై కేసులు నమోదయ్యాయి. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు మహిళల్ని కించపరిచేలా మాట్లాడాడని అతనిపై ఫిర్యాదులు చేశారు. సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంచాగుట్ట పోలీసులకు అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదుపై BNS 352, 73, 299 ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్ కు పంచగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. యూట్యూబర్ అన్వేష్ పై పోలీస్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పంజాగుట్లో ఈ కేసు అయితే నమోదైంది. అయితే గతంలో అంటే నిన్న కూడా ఇది ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో కూడా అన్వేష్ పై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా నటుడు అంటే కొంతకాలం క్రితం ఏదైతే నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు అలాగే మహిళలను కించపరిచేలా మాట్లాడాడని అతనిపై ఫిర్యాదు అయితే ఉంది. సినీ నటి అలాగే బీజేపీ నాయకురాలైన కరాటే కళ్యాణి ఈ రోజు పంజాగుట్ట పోలీసులకి అయితే అన్వేష్ పై ఫిర్యాదు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పంజాగుట్ట పోలీసులు కూడా దీనిపై కేసు తీసుకున్న నేపథ్యంలోనే BNS సెక్షన్ కింద 352, 73, 299 ఐటీ యాక్ట్ 67 కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపై త్వరలోనే అన్వేష్ కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు కూడా జారీ చేయనున్నారు. అయితే యూట్యూబర్ అన్వేష్ పై ఖమ్మం జిల్లా కూడా ధనవాయిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలకు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. అయితే దీంతో ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా అన్వేష్ అనే గతంలో కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ లోని ఇటు ప్రముఖ పేరు అయితే అన్వేష్ అయితే వచ్చింది. అయితే ఎవరు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే తన మాత్రం ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదంటూ కూడా గతంలో అన్వేష్ కూడా మంచి పేరు అయితే వచ్చింది. అయితే ఈసారి ఏదైతే ఇటు శివాజీ చేసిన వ్యాఖ్యలు అంటే మహిళలపై చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికే శివాజీ కూడా క్షమాపణ అయితే చెప్పాడు. అయితే ఇటు అన్వేష్ మాత్రం ఇటు దేవతలను మహిళలను కించపరిచే విధంగా వీడియోస్ రిలీజ్ చేయడంతో కూడా ఇటు ప్రస్తుతం పంజాగుట్ట అలాగే ఖమ్మంలో కూడా కేసు నమోదైంది. అయితే కరాటే కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. త్వరలో అన్వేష్ కు నోటీసులు ఇచ్చి అతనిని విచారించే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే 2 million వరకు కూడా అన్వేష్ కి ఫాలోవర్స్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు ఇటు దేవతలు మహిళలపై వ్యాఖ్యలు చేయడంతో అతను సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రస్తుతం తగ్గిపోయే పరిస్థితి అయితే వచ్చింది. అయితే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి నోటీసులు కనుక జారీ చేస్తే ఖచ్చితంగా అన్వేషణ విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఎస్ కుమార్, అంటే పోలీసులు ఎప్పుడు నోటీసులు ఎలా పంపించే అవకాశం ఉంది? అలాగే ఈ కేసులకు సంబంధించి అన్వేష్ ఏమైనా స్పందించాడా? ఇప్పుడు కేసు అయితే ఈ రోజే నమోదైంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఫస్ట్ దీన్ని అయితే వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఇటు అన్వేష్ కు నోటీసులు జారీ చేస్తారు. అయితే అన్వేష్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలో నోటీసులు ఎలా జారీ చేస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సింది. అయితే పోలీసులకు ఉన్న అవకాశాల మేరకు ఇటు ఈమెయిల్ ద్వారా కూడా నోటీసులు జారీ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉంటే కనుక పోర్టల్ ద్వారా నోటీసులు జారీ చేస్తారు. లేదంటే పోలీసులు అక్కడ ఇంటికి వెళ్ళి మరి పోలీసులు ఏదైతే నోటీస్ ఇస్తారు. అయితే అన్వేష్ ఇంకా US లో అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు కాబట్టి అతను ఈమెయిల్ ద్వారా కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అవుతుంది. అయితే గతంలో అన్వేష్ ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రముఖంగా అన్వేష్ పేరైతే గట్టిగా నిలబడింది. అయితే ఇప్పుడు ఇటు మహిళలు అలాగే దేవతలు కించపరిచేలాగా అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా అన్వేష్ ఏదైతే ఈ రకమైన వీడియోస్ చేశాడు. అయితే ఇప్పటికే తన ఫాలోవర్స్ అందరూ కూడా తగ్గిపోయారనే చెప్పొచ్చు. అయితే కేవలం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటు సమాజానికి ఏ విధంగా అతను మెసేజ్ ఇస్తున్నాడు అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అతను చేసిన వీడియోలకే ఇప్పటికే ఖమ్మం అలాగే పంజాగుట్టలో కేసులు నమోదయ్యాయి. అయితే మరికొన్ని PSలో కూడా కేసులు నమోదయ్యే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికైతే ఇంకా నోటీసులు అయితే జారీ మరికొన్ని రోజుల్లో అన్వేష్ పై నోటీసులు అయితే జారీ చేస్తారు. అతను విచారణకు వస్తాడు లేదన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే అన్వేష్ వ్యక్తిగతంగా మనం చూస్తే ఏ విధంగా అయినా సరే అతను కౌంటర్లు బాగానే ఇస్తూ ఉంటాడు. ఎవరు ఏం చెప్పినా సరే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు పోలీసులు నమోదు చేసిన కేసు దానికి సంబంధించి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదు. నాకు తెలిసి మామూలుగా అయితే ఇప్పటికైతే రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పండి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.